హాయ్, నేను మీ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రండి, ఈరోజు రాజస్థానీ స్పెషల్ ఆలూ పన్నీర్ మసాలా మిర్చి బజ్జీ చేసుకుందాం. రండి. ముందుగా అరకిలో ఆలుగడ్డ తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఆలుగడ్డ ఉడికే లోపల పిండి ప్రిపేర్ చేసుకుందాం. రండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. ఈ మిర్చి బజ్జీ మన ఆంధ్ర తెలంగాణ స్టైల్ కాకుండా రాజస్థానీ స్టైల్ చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ పిండిలో రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా వామ, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని బాగా బీట్ చేయండి. పిండి ఎంత బాగా బీట్ చేస్తే హెయిర్ ఏర్పడి పిండి అంత తేలిగ్గా అయ్యి మిర్చి బజ్జీ స్మూత్గా వస్తుంది. తినడానికి రుచిగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా బీట్ చేయాలి. మినిమం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు పిండిని బాగా ముడివేలతోని బాగా బీట్ చేయండి. ఎంత బాగా బీట్ చేస్తే అంత స్మూత్గా అంత రుచిగా మిరపకాయ బజ్జీ వచ్చి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. బాగా బీట్ చేసిన పిండిలో మన వేలు ముంచి తీస్తే ఎంత అంటుకుంటుందో మిర్చి బజ్జీ కూడా అంతే మందాన పిండి అంటుకుంటుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలని కాట్ పెట్టి అందులో నుంచి ఇత్తులు అంతా తీసేసేసి సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని మిర్చీల నుంచి కాట్లు పెట్టి ఇత్తులు తీసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పోయిన తర్వాత ఆలుగడ్డను తీసి పొట్టు తీసేసేసి ఒక ప్లేట్లో ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్నగా తురుముకోండి. ఆలుగడ్డ స్మాష్ చేయొచ్చు, కానీ తురుముకుంటే చాలా మంచిగా స్మూత్గా వస్తుంది. ఆలుగడ్డ అంతా తురుముకున్న తర్వాత 200 గ్రాముల పన్నీర్ ముక్కను తీసుకొని శుభ్రం చేసుకొని దాన్ని కూడా వీడియోలు చూపించిన విధంగానే తురుముకోండి. దొడ్డు రంధ్రాల వైపు తురుముకోండి. ఇలా పన్నీర్ ఆలు తురుముకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా వేసి అంతా ఒక దగ్గర ముద్ద చేసుకోండి. ఈ ఆలు పన్నీర్ మిశ్రమాన్ని ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మంచిగా ముద్ద చేసేసి పక్కన పెట్టండి. ఈ ఆలు పన్నీర్ మిశ్రమాన్ని మిరపకాయ బజ్జీల్లో కూరండి. అన్ని బజ్జీలలో కూరి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ మీద ఉంచుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మిర్చి బజ్జీని ఆ పిండిలో అద్ది ఒక్కొక్కటిగా నూనె కడాయిలో వేయండి. ఓవర్లోడ్ చేయకండి. మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి మిర్చి బజ్జీని గోలించండి. మిర్చి బజ్జీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక నూనె ఉడగట్టి తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే రాజస్థానీ ఆలూ పన్నీర్ మిర్చి రెడీ. ఈ మిర్చిని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మిర్చి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.